జనుల అభిప్రాయాలకు అనవసర ప్రాధాన్యత ఇవ్వకండి. వారి ధోరణులను వారికే వదిలివేయడం శ్రేయస్కరం. ప్రపంచంలో విభిన్న మనస్తత్వాల వ్యక్తులు ఉంటారు. ప్రతి ఒక్కరి ఆలోచన సరళి, జీవన విధానం వేరుగా ఉంటుంది. కొందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మరికొందరు విమర్శిస్తారు. అందరి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే మీ మార్గం నుండి వైదొలగి మీ లక్ష్యాలను విస్మరించే ప్రమాదం ఉంది. అర్ధరహితమైన విమర్శలను చేసేవారిని పట్టించుకోకపోవడమే వివేకవంతమైన చర్య. మీరు అనుమతించనంతవరకు వారి మాటలు మీకు ఎలాంటి హాని కలిగించలేవు. శునకాలు అరుస్తూనే ఉంటాయి. గజరాజు తన మార్గంలో అది నిశ్చలంగా సాగిపోతుంది. మీరు కూడా ఆ గజరాజు వలె మీ ధ్యేయం వైపు దృఢంగా అడుగులు వేయాలి. విమర్శించేవారు అనివార్యంగా తలెత్తుతారు. వారి విమర్శలను ఒక సవాలుగా భావించి మీ విధులను ఏకాగ్రతతో నిర్వర్తించండి. అనవసరమైన విషయాలపై మనసు లగ్నం చేస్తే మానసిక ఒత్తిడి అధికమై మీలో ఉన్న సానుకూల దృక్పథం క్షీణిస్తుంది. మనస్సును బాహ్య ప్రపంచపు కోలాహలం నుండి దూరంగా ఉంచడం ఒక విధమైన ఆధ్యాత్మిక సాధన. అంతర్గత ప్రశాంతతకు మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు బయటివారి వ్యాఖ్యలు ప్రాముఖ్యతను కోల్పోతాయి. కాలచక్రం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ప్రస్తుత పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని నిరాశ చెందవద్దు. సహనంతో మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ముందుకు సాగండి. జీవితంలో సుఖదుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఈనాడు ఉన్నత స్థానంలో ఉన్నవారు రేపు పతనమవచ్చు. నిరంతరం శ్రమించేవారు భవిష్యత్తులో విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి గెలుపునకు గర్వపడకండి, ఓటమికి కృంగిపోకండి. కాలం నిశ్చయంగా మార్పును తెస్తుంది. ఈరోజు మిమ్మల్ని పరిహసించేవారే రేపు మీ ఉన్నతిని చూసి ప్రశంసిస్తారు. ప్రతి వ్యక్తి తన ప్రతిభ, కఠోర శ్రమ మరియు సద్గుణాలకు తగిన గుర్తింపు పొందే తరుణం వస్తుంది. నిరంతర కృషితో అనువైన సమయం కోసం నిరీక్షించండి. సమయపాలన యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతికూల సమయాలు మనకు పాఠాలు నేర్పి మనల్ని దృఢపరుస్తాయి మరియు అనుకూల సమయం యొక్క విలువను తెలియజేస్తాయి. స్నేహితులారా, మా తెలుగు విజ్డమ్ వాహినికి మీకు హృదయపూర్వక స్వాగతం. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు మీ అందరిపైన తన ఆశీస్సులను వర్షింపజేయుగాక. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దయచేసి ఈ ప్రసంగాన్ని ఆశాంతం వీక్షించవలసిందిగా కోరుతున్నాను. మీకు నచ్చినట్లయితే మీ ఆమోదాన్ని తెలియజేస్తూ ఒక లైక్ చేయండి మరియు వ్యాఖ్యల విభాగంలో జై శ్రీ రాధే కృష్ణ అని వ్రాసి మీ భక్తిని చాటండి. మా వాహినికి సభ్యత్వం పొంది గంటా చిహ్నాన్ని నొక్కడం ద్వారా నూతన ఉత్తేజపూరిత ప్రసంగాలు మిమ్మల్ని చేరేలా చేయండి. ఈ తాత్విక చింతనల ద్వారా మీ జీవనంలో ప్రశాంతత, ఆనందం మరియు ఐశ్వర్యం వెల్లివిరియాలన్నదే మా ఆకాంక్ష. మీ ప్రతి లైక్, వ్యాఖ్య మరియు సభ్యత్వం మాకు అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. రండి, ఈ జ్ఞానాన్వేషణ యాత్రలో మనమందరం కలిసి పయనిద్దాం. ఇతరులపై కాకుండా మీ స్వీయ శక్తిపై విశ్వాసం ఉంచండి. ఇదే జీవితంలో అత్యంత కీలకమైన నియమం. మీ అపారమైన బలం మీలోనే ఉంది. మీపై మీకు నమ్మకం కొరవడితే ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా మీకు తోడ్పడలేదు. పరాయి వారిపై ఆధారపడటం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. జనులు వాగ్దానాలు గుప్పిస్తారు, కానీ సమయానికి మాట నిలబెట్టుకునేవారు అత్యల్పం. మీ ఆశలకు, ఆకాంక్షలకు మీరే కేంద్ర బిందువుగా ఉండండి. మీ నిర్ణయాలు, అంతర్గత సామర్థ్యాలు మరియు నిరంతర కృషిపై నమ్మకం ఉంచండి. ఆత్మవిశ్వాసంతో నిలబడినప్పుడు ఎవరూ మిమ్మల్ని కదిలించలేరు. స్వీయ విశ్వాసమే గెలుపునకు మార్గం. ఆత్మన్యూనతాభావమే సమస్యలకు మూలకారణం. మీ అంతరాత్మ ప్రబోధాన్ని విశ్వసించండి. ఎంతటి సన్నిహితులైనా ఏదో ఒక సమయంలో దూరమవుతారు. ఇది జీవన వాస్తవం. బంధాలు ఏర్పడతాయి, విచ్ఛిన్నమవుతాయి. వ్యక్తులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత జీవన గమనం మరియు పరిమితులు ఉంటాయి. పరిస్థితులు, అపార్థాలు, స్వార్థపూరిత ప్రయోజనాలు లేదా మృత్యువు వారిని మన నుండి వేరు చేస్తాయి. ఎవరిపైనా మీ ఆశలన్నీ పెట్టుకోకండి. వారు నిష్క్రమిస్తే మీ జీవితం శూన్యంగా తోచేంతగా. ప్రేమించండి,
కానీ మీ ఆనందం యొక్క నియంత్రణను ఇతరుల చేతుల్లో పెట్టకండి. ఈ జీవన యానంలో మీరు ఏకాకిగా వచ్చారు, ఏకాకిగానే నిష్క్రమిస్తారు. సహచరులు తారసపడతారు, కొంత దూరం మీతో కలిసి నడుస్తారు, ఆపై వారి వారి మార్గాలలో పయనిస్తారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు మానసికంగా దృఢంగా ఉంటారు. అమితమైన అనుబంధమే దుఃఖానికి హేతువు. ఈ ప్రపంచంలో తరచుగా మనలను విమర్శించే అర్హత లేనివారే మనపై నిందలు మోపుతారు. తాము ఏమీ సాధించలేని అసమర్థులు లేదా ఇతరుల పట్ల అసూయ, ద్వేషాలతో నిండినవారే పరాయివారిలో లోపాలను అన్వేషిస్తారు. అటువంటి వ్యక్తుల మాటలను తీవ్రంగా పరిగణించడం మీ శక్తిని వృధా చేసుకోవడమే. దానికి కారణం మీలోని లోపం కాదు, వారిలోని అల్పత్వం. వారు మీ స్థాయికి ఎదగలేరు, కాబట్టి మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిని ఉపేక్షించి మీ కర్తవ్య మార్గంలో నిరంతరాయంగా ముందుకు సాగండి. మీ విజయమే వారికి సరైన ప్రత్యుత్తరం. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు అవే నిందించిన చేతులు చప్పట్లతో మిమ్మల్ని అభినందిస్తాయి లేదా మీ ముందు వినమ్రంగా వంగుతాయి. మీ విలువ మీ సామర్థ్యాలు మరియు మీ చేతల ద్వారానే నిర్ధారించబడుతుంది, ఇతరుల అభిప్రాయాల వలన కాదు. మీరు జీర్ణించుకోలేని ఒక రహస్యాన్ని ఇతరులు విని ఎలా నిశ్శబ్దంగా ఉండగలరు? విషయం బహిర్గతమైతే అది సుదూరం ప్రయాణిస్తుంది. రహస్యాలు ఎక్కువ కాలం దాగవు. ఒకవేళ విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావిస్తే దానిని ఎవరితోనూ పంచుకోకండి. మీరు ఆ భారాన్ని మోయలేకపోతే విన్నవారు కూడా దానిని తమలోనే పరిమితం చేసుకోవడం కష్టతరం అవుతుంది. వార్త వ్యాపించడానికి అధిక సమయం పట్టదు మరియు దాని అసలు స్వరూపం కూడా మారిపోతుంది. రహస్యమైన లేదా హానికరమైన విషయాన్ని మీ హృదయంలోనే భద్రంగా ఉంచుకోవడం వివేకవంతుల లక్షణం. వాక్సంయమనం ఒక గొప్ప సుగుణం. మీరు ఎవరిపైనైనా ఆగ్రహంగా ఉన్నా లేదా సంతోషంగా ఉన్నా ఆ విషయాన్ని మధ్యవర్తి ద్వారా కాకుండా నేరుగా వారికే తెలియజేయండి. స్పష్టమైన సంభాషణ వల్ల అపార్థాలు తొలగిపోతాయి. మూడవ వ్యక్తితో మీ కోపాన్ని వ్యక్తం చేస్తే విషయం మరింత జటిలంగా మారవచ్చు. అదేవిధంగా ప్రశంసను నేరుగా తెలియజేస్తే దాని ప్రభావం అధికంగా ఉంటుంది. మధ్యవర్తులు సంబంధాలలో అనవసరమైన చిక్కులను సృష్టిస్తారు. పారదర్శకత మరియు సత్యనిష్టల కోసం ప్రత్యక్ష సంభాషణకే ప్రాధాన్యత ఇవ్వండి. శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోధించినట్లు, విజయాన్ని ఆకాంక్షిస్తే మీరు మాట్లాడటం తగ్గించి ఎక్కువగా వినడం ప్రారంభించండి. ప్రతి విజయవంతమైన వ్యక్తిలో మాట్లాడటం కంటే ఎక్కువగా వినే అలవాటు ఉంటుంది. శ్రద్ధగా వినడం ద్వారా మనం నూతన విషయాలను నేర్చుకుంటాం, లోతైన అవగాహనను పొందుతాం. అధికంగా మాట్లాడటం వల్ల మన శక్తి అనవసరంగా వ్యయమవుతుంది. విజయపదంలో పయనించే వ్యక్తికి జ్ఞాన సముపార్జన శ్రవణం ద్వారానే సాధ్యమవుతుందని తెలుసు. వినడం అంటే కేవలం శబ్దాలను గ్రహించడం కాదు, అంతర్లీనంగా ఉన్న భావాలను కూడా అర్థం చేసుకోవడం. సమస్తం వినాశనమైపోయిందని మీకు అనిపిస్తే అది మీ అజ్ఞానానికి నిదర్శనం. శ్వాస ఉన్నంతవరకు ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. నిరాశను దరిచేరనీయకండి. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆశాకిరణం మిగిలే ఉంటుంది. పరాజయాన్ని అంగీకరించడం ధైర్యహీనత. గతాన్ని గురించి చింతించడం మానివేయండి. వర్తమానంలో మీరు ఏమి చేస్తున్నారన్నదే అత్యంత ప్రధానం. ప్రతి ముగింపు ఒక నూతన ఆరంభానికి నాంది పలుకుతుంది. మీ దృఢ సంకల్పం మరియు నిరంతర ప్రయత్నాలు వినాశనాన్ని కూడా పునర్నిర్మాణంగా మార్చగలవు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఏ కార్యమో అల్పమైనది కాదు. చిన్న స్థాయిలోనే ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించండి. నిరంతర పరిశ్రమతో చిన్న కార్యం కూడా మహత్కార్యంగా రూపుదిద్దుకుంటుంది. ప్రతి గొప్ప కార్యం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. నిజాయితీ, అంకిత భావంతో చేసే అల్పమైన కార్యం కూడా గొప్ప రూపాన్ని సంతరించుకుంటుంది. మీరు ఏ ఉద్దేశ్యంతో కార్యాన్ని నిర్వహిస్తున్నారన్నదే ముఖ్యం. కలలు మనకు స్ఫూర్తినిస్తాయి. కఠోర శ్రమ ఎన్నటికీ వ్యర్థం కాదు. జీవితంలో ఎన్నడూ దురాశకు లోను కాకండి. వైఫల్యానికి ప్రధాన కారణాలలో దురాశ ఒకటి. మీ ప్రయత్నాలు మరియు వాటి ఫలితాలతో సంతృప్తి చెందండి, అప్పుడు జీవితం ఆనందమయంగా ఉంటుంది.
దురాశ అసంతృప్తిని మరియు అనుచితమైన పద్ధతులను ప్రోత్సహిస్తుంది. సంతృప్తే గొప్ప సంపద. పరిశ్రమ ద్వారా లభించిన ఫలంతో సంతృప్తి చెందేవారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యం కలిగి ఉండటం మంచిదే, కానీ దురాశ హానికరం. సరైన దృక్పథం, స్పష్టమైన వాక్కు మరియు చక్కని ప్రణాళికలతో ముందుకు సాగేవారికి సంపన్నులు కావడం సులభతరం అవుతుంది. ఆర్థిక విజయం సాధించడానికి సానుకూల దృక్పథం, నిరంతరం నేర్చుకోవాలనే తపన, నష్టభయాన్ని ఎదుర్కొనే ధైర్యం మరియు వైఫల్యానికి భయపడకపోవడం అత్యవసరం. మీ ఆలోచనలను, లక్ష్యాలను స్పష్టంగా వ్యక్తీకరించండి. ప్రేరణ కలిగించే భాషను ఉపయోగించండి. మీ లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోండి. వనరులను సక్రమంగా వినియోగించుకోండి మరియు మీ పురోగతిని క్రమం తప్పకుండా అంచనా వేసుకోండి. జీవితంలో సుఖం, శాంతి మరియు శ్రేయస్సులను ఆశిస్తే ఇతరులలోని లోపాలను గురించి ప్రస్తావించడం మానేసి మీ కర్తవ్యంపై దృష్టి సారించండి. ఇతరులలోని తప్పులను ఎత్తి చూపడం ఒక ప్రతికూలమైన అలవాటు. ఇతరులపై మీ దృష్టిని కేంద్రీకరించడం వల్ల మన స్వీయ అభివృద్ధి మార్గం నుండి మనం వైదొలుగుతాం. మన పని, మన లక్ష్యాలు మరియు ఆత్మపరిశీలన ద్వారా స్వీయోన్నతిపై దృష్టి సారించినప్పుడు సానుకూల ఫలితాలు లభిస్తాయి. భవిష్యత్తు గురించి ప్రగల్భాలు పలికేవారు వర్తమానంలో ఏమీ సాధించరు. దీనివలన నేడు మరియు రేపు కూడా వ్యర్థమవుతాయి. నేడే రేపటికి పునాది. పనులను రేపటికి వాయిదా వేయకండి. వాయిదా వేసే ప్రవృత్తి పురోగతికి ఆటంకం. రేపు చేద్దాంలే అనుకునేవారు ఎప్పటికీ ఏ కార్యాన్ని పూర్తి చేయలేరు. మన ఆధీనంలో ఉన్నది ఈరోజు మాత్రమే. ఏది సాధించాలనుకున్నా దానిని ఈరోజే ప్రారంభించండి. పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల అనవసరమైన ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. మీరు మీ కార్యంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటే అదృష్టం మీ వెన్నంటి ఉన్నా లేకపోయినా మీ భవితను మీరే నిర్దేశించుకుని విజయాన్ని సాధిస్తారు. గెలుపు అదృష్టం మీద ఆధారపడి ఉండదు. నిజాయితీతో చేసే నిరంతర ప్రయత్నం వల్లే అది సాధ్యమవుతుంది. పరిశ్రమ మన అదుపులో ఉంటుంది. పట్టుదల, నిష్ఠతో పనిచేస్తే విజయావకాశాలు ద్విగుణీకృతమవుతాయి. కష్టపడి పనిచేసేవారు తమ తలరాతను తామే లిఖించుకుంటారు. అదృష్టంపై ఆధారపడేవారు అదృష్టం ప్రసాదించిన దానితోనే సంతృప్తి చెందవలసి వస్తుంది. కాలం వేగంగా ప్రవహిస్తుంటే దానితో పాటు కొట్టుకుపోకుండా మీ మార్గాన్ని మీరే నిర్మించుకోండి. అప్పుడే విజయం నిశ్చయం. గుంపులో కలిసిపోయేవారు గుర్తింపును కోల్పోతారు. తమ మార్గాన్ని తామే సృష్టించుకునేవారు తమ విధికి అధిపతులు అవుతారు. మీ అంతర్గత సామర్థ్యాలను గుర్తించండి. మీ అభిరుచిని అనుసరించండి మరియు సరైన మార్గాన్ని ఎంచుకోండి. విజయం కోసం క్రీడాకారులు అవసరమైనంత విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకంటే విజయం సాధించడానికి నిద్రపోవడం కంటే మేల్కొని ఉండటం ఎక్కువ అవసరమని వారికి తెలుసు. క్రమశిక్షణ మరియు అంకితభావం విజయానికి మూల మంత్రాలు. మేల్కొని ఉండటం అంటే శారీరక మరియు మానసిక చురుకుదనం మరియు నిరంతర ప్రయత్నం. కలలను సాకారం చేసుకోవడానికి కఠోర పరిశ్రమ చేయాలి. మీరు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే ఒకసారి దాని గుండా మీరు ప్రయాణించవలసి ఉంటుంది. అనుభవం గొప్ప గురువు. సమస్యను స్వయంగా ఎదుర్కొన్నప్పుడే దాని సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకుని సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనగలుగుతారు. ప్రతి సమస్య మనకు నేర్చుకోవడానికి మరియు దృఢంగా మారడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. లేకపోతే వక్రీకరించబడిన విషయం అతనికి చేరుతుంది. చాలా తక్కువ మంది ఇతరుల బాధను నిజంగా అనుభూతి చెందుతారు. చాలామంది కేవలం నటిస్తారు. మీ సమస్యలను లేదా అసంతృప్తిని నేరుగా సంబంధిత వ్యక్తికి తెలియజేయకుండా విషయాన్ని వక్రీకరించి ఇతరులకు చేరవేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. సానుభూతిని ప్రదర్శించేవారు చాలామందే ఉంటారు, కానీ ఒకరి బాధను యథాతథంగా అనుభవించడం చాలా అరుదు. మీ బలహీనతలను లేదా దుఃఖాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకండి. బహుశా తన స్వంత ఆలోచనలతో తన జీవితాన్ని గడిపే వ్యక్తి ఎవరూ ఉండకపోవచ్చు. ప్రపంచంలో చాలామంది గొర్రెల మందలా ఒకరినొకరు అనుసరిస్తారు. స్వతంత్రంగా ఆలోచించడం మరియు మీ స్వంత సూత్రాలపై జీవితాన్ని గడపడం అసాధారణమైన విషయం. చాలామంది సమాజం నిర్దేశించిన ప్రమాణాలకే కట్టుబడి ఉంటారు.
మీ స్వంత ఆలోచనలను అభివృద్ధి చేసుకుని వాటి ప్రకారం జీవించడం ధైర్యసాహసాలతో కూడిన పని. ఇదే మార్గం ఆత్మ సంతృప్తి మరియు స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. ఎవరికోసం మీరు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారో మీరు గతించిన కొద్ది దినాలకే వారు మిమ్మల్ని విస్మరిస్తారు. మీరు లేని మీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయవచ్చు. మీరు శాశ్వతం కాదు. కాలక్రమేణా గౌరవం మరియు జ్ఞాపకాలు కూడా మసకబారుతాయి. ఈ కఠోర వాస్తవం అనుబంధాల నుండి విముక్తి పొందాలనే బోధనను మనకు అందిస్తుంది. జీవితం నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది. ఎవరికోసమో మిమ్మల్ని మీరు పూర్తిగా మరచిపోయేంతగా వ్యామోహంలో పడకండి. మీరు ఎవరికీ ఏమీ కారు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీలో మీరే ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరైతే మీ పట్ల స్పందించరో వారిని ఇబ్బంది పెట్టకండి. వారిని విస్మరించండి. అంచనాలను తగ్గించుకోండి. మీ సంతోషం ఇతరులపై ఆధారపడి లేదని మీరు గ్రహించినప్పుడు మీరు ఆత్మనిర్భరులవుతారు. ఇతరుల నుండి అధికమైన అంచనాలు పెట్టుకోవడమే దుఃఖానికి మూల కారణం. ఎప్పుడూ ఎవరిని మార్చడానికి ప్రయత్నించకండి. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండటమే సరైనది. మనల్ని మనం మార్చుకోవాలి. ఇతరులను మార్చే ప్రయత్నం చేయడం వ్యర్థం. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోవడం, మీ అంచనాలను సర్దుబాటు చేసుకోవడం జీవితాన్ని సరళతరం చేస్తుంది. మీ అంతరంగంలోకి తొంగి చూసి మీలోని దోషాలను తొలగించుకోవడమే వివేకవంతుల లక్షణం. మీరు కష్టాల్లో ఉన్నారా లేదా అనే విషయం ఎవరికీ పట్టదు. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆందోళనను విడిచిపెట్టండి. మీ పనిలో మీరు నిమగ్నమై సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ ప్రపంచం స్వార్థంతో నిండి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అనే భయంతో జీవించడం మానుకోండి. ఇది మీ జీవితం. మీ పనిలో నిమగ్నంగా ఉండండి. మీ అభిరుచులను నెరవేర్చుకోండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం ఒకసారి క్షీణిస్తే సర్వస్వం కోల్పోయినట్లే. మీ విలువ మీరు ప్రస్తుతం ఏమిటి అనే దానిపై ఆధారపడి ఉండదు. భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఏమి చేసుకోగలరు అనే మీ అంతర్గత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ విలువ మీ సామర్థ్యం, మీ దృఢ సంకల్ప శక్తి మరియు మీ నిరంతర ప్రయత్నాల ద్వారానే నిర్ధారించబడుతుంది. మీలో అనంతమైన అవకాశాలు నిక్షిప్తమై ఉన్నాయి. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే గతాన్ని సింహావలోకనం చేసుకోండి. జీవితాన్ని జీవించాలంటే భవిష్యత్తు వైపు దృష్టి సారించండి. గతం మనకు అమూల్యమైన అనుభవాన్ని మరియు గుణపాఠాలను అందిస్తుంది. గతంలో జరిగిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలంటే భవిష్యత్తు వైపు చూడాలి, నూతన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. గతంలోనే చిక్కుకుపోవడం పురోగతికి ఆటంకం. ప్రజలకు మీ కలలను గురించి చెప్పకండి, కేవలం వాటిని సాధించి చూపించండి. ప్రజలు వినడం కంటే చూడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మాటలు చెప్పడం సులభం, కలలను నిజం చేసుకోవడం కష్టం. మీ కలలను మీ మనసులోనే భద్రంగా ఉంచుకోండి, నిశ్శబ్దంగా కష్టపడండి. మీ విజయమే గొప్పగా ధ్వనిస్తుంది. చేతలు మాటల కంటే శక్తివంతమైనవి. మిత్రులారా, ఈనాటికి ఇంతే. ఈ ప్రసంగాన్ని ఆమోదించి ఇతరులతో పంచుకోండి మరియు వ్యాఖ్యల విభాగంలో జై శ్రీ రాధే కృష్ణ అని వ్రాయడం మరచిపోకండి. మీ ఒక్క ఆమోదం మరియు పంపిణీ వలన ఈ జ్ఞానం మరింత మందికి చేరే అవకాశం ఉంది. ఇటువంటి మరిన్ని ప్రసంగాల కోసం మా వాహినికి సభ్యత్వం పొంది నోటిఫికేషన్ గంటను నొక్కండి. శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచుగాక. జై శ్రీ రాధే కృష్ణ. జీవితం సుందరమైనది. కొన్నిసార్లు నవ్విస్తుంది, మరికొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితంలోని ఒడిదుడుకుల మధ్య కూడా ఆనందంగా ఉండేవారి ముందే జీవితం తలవంచుతుంది. జీవితం సుఖదుఃఖాల సమ్మిశ్రమం. అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా ఉండటం, కష్ట సమయాలలో కూడా సానుకూలంగా ఉండటం నేర్చుకున్నవాడే నిజమైన విజేత. సంతోషం అనేది ఒక ఎంపిక. జీవితపు కఠినత్వాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. తరచుగా నీడలోనే పెరిగిన మొక్కలే త్వరగా వాడిపోతాయి. కష్టాలు మనల్ని మరింత బలపరుస్తాయి.
ఎండ వేడిని తట్టుకుని నిలబడే మొక్కలే ఫలవంతమైనట్లుగా జీవితంలోని కష్టాలను తట్టుకుని నిలబడే వ్యక్తే పరిణతి చెంది సమర్థుడవుతాడు. కష్టాలకు భయపడకండి, వాటిని మీ అభివృద్ధికి ఒక అవకాశంగా భావించండి. ఎవరికీ అనవసరంగా అధిక వివరణలు ఇవ్వకండి. అందరికీ అర్థమయ్యేలా చెప్పడం వల్ల ప్రయోజనం శూన్యం. మిమ్మల్ని ఇప్పటివరకు అర్థం చేసుకోలేనివారు ఇకపై కూడా అర్థం చేసుకోలేరు. పదే పదే వివరణలు ఇవ్వడం మీ బలహీనతను సూచిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకునేవారు మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకోవాలని అనుకోని వారికి మీరు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండదు. మీ గురించి లేదా మీ కుటుంబం గురించి అందరికీ అన్నీ చెప్పకండి. కొన్ని విషయాలను వ్యక్తిగతంగా మరియు గోప్యంగా ఉంచుకోవడమే ఉత్తమం. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత జీవిత వివరాలను పంచుకోవడం వివేకవంతమైన చర్య కాదు. మీ మాటలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో మీకు తెలియదు. విచక్షణతో వ్యవహరించండి. ఇదే సరైన తరుణం. అనుకూలమైన సమయం కోసం వేచి ఉండకండి. మీ వద్ద ఏది ఉన్నా, ఎంత ఉన్నా అందులోనే సంతృప్తిగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. మంచి సమయం అనేది భవిష్యత్తులో రాదు, అది వర్తమానంలోనే ఉంది. పరిస్థితులు మారతాయని నిరీక్షించడం కంటే మీ దృక్పథాన్ని మార్చుకోండి. మీ వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. వస్త్రాల అమరికతో కేవలం శరీరం మాత్రమే అందంగా కనిపిస్తుంది. సంబంధాలు మరియు పరిస్థితులతో సామరస్యం కుదిరితే మొత్తం జీవితం సౌందర్యవంతంగా మారుతుంది. బాహ్య సౌందర్యం అశాశ్వతమైనది. జీవితం యొక్క నిజమైన సౌందర్యం మన సంబంధాలు మరియు ఎదురయ్యే పరిస్థితులతో మనం ఎంత సామరస్యంగా మెలగుతామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సంబంధాలలో ప్రేమ, పరస్పర అవగాహన మరియు పరిస్థితులను ఓర్పుతో నిర్వహించడం నిజమైన జీవన నైపుణ్యం. నువ్వు సంఘర్షణపడు, మేము నీతో ఉన్నాం అని ప్రజలు అంటారు. నిజంగా ప్రజలు తోడుంటే సంఘర్షణ పడవలసిన అవసరమే ఉండేది కాదు. తరచుగా ప్రజలు కేవలం మాటలకే తోడుంటారు, అవసరం వచ్చినప్పుడు వెనుదిరుగుతారు. మీ పోరాటాన్ని మీరే ఒంటరిగా చేయవలసి ఉంటుంది. ఆత్మనిర్భరులుగా ఉండండి. సంతోషంగా ఉండటం అంటే అన్నీ సవ్యంగా ఉన్నాయని కాదు. దీని అర్థం మీరు దుఃఖాలను అధిగమించి జీవించడం నేర్చుకున్నారని. సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు. సంతోషంగా ఉండటం అంటే సమస్యలు ఉన్నప్పటికీ వాటి మధ్య కూడా ఆనందంగా ఉండగలగడం. జీవితం క్షణభంగురం, దీనిని నవ్వుతూ ఆనందంగా గడపడమే ఉత్తమం. మీరు ఎన్ని సత్కార్యాలు చేసినా సమాజం దుష్కార్యాలనే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారో అని అనవసరంగా చింతించడం కంటే మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడం ఉత్తమం. మిత్రులారా, గీతా జ్ఞాన ప్రచార వేదిక గీతా జ్ఞాన్ విత్ శ్రీకృష్ణకు మీకు స్వాగతం. శ్రీమద్భగవద్గీత మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించిన అపురూపమైన వరం. ఇది కేవలం మహాభారత యుద్ధగాథలోని ఒక భాగం మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి దశలోనూ ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడంలో మనకు మార్గనిర్దేశం చేసే దివ్యవాణి. గీత జీవన తాత్వికతను, జీవన విధానాన్ని బోధిస్తుంది. మహాభారత సంగ్రామం ప్రతి మానవుడు తన జీవితంలో అనివార్యంగా చేయవలసిన అంతర్గత పోరాటానికి ప్రతీక. ఈ పోరాటం చేయనంత కాలం మనకు విముక్తి లభించదు. ఈ యుద్ధం మనమందరం చేయాలి, మనలోని మోహబంధాలను ఛేదించాలి. మన జీవితంలో కూడా ఒక కురుక్షేత్రం ఆవిష్కృతమవుతుంది. అక్కడ మనసులోని కౌరవులైన కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలతో మనం నిరంతరం సంఘర్షించవలసి ఉంటుంది. గీత ఈ అంతర్గత యుద్ధానికి కావలసిన శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఎవరైనా తమ ధర్మానికి అనుగుణంగా ఈ గీతా జ్ఞానాన్ని పఠిస్తే వారికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఈ పవిత్ర గ్రంథం హైందవ ధర్మానుయాయులకు భగవంతుడు ప్రసాదించిన ఇంతకంటే గొప్ప కానుక మరొకటి లేదు. భగవంతుడు ప్రతి సమస్య నుండి విముక్తి పొందడం కోసం గీతను మనకు అందించాడు. గీతా జ్ఞానం విశ్వజనీనమైనది. ధర్మం అంటే కర్తవ్యం, నైతిక ప్రవర్తన. గీతా పఠనం వల్ల ప్రతి రంగంలోనూ, ప్రతి జ్ఞాన శాఖలోనూ మనకు అభివృద్ధి కలుగుతుంది.
భగవాన్ శ్రీకృష్ణుడు సెలవిచ్చినట్లు ఆలోచనల ద్వారానే వ్యక్తి యొక్క నిర్మాణం లేదా వినాశనం జరుగుతుంది. సద్భావనలతో నిండిన మనసు విజయవంతమైన జీవితానికి బాట వేస్తుంది. దుష్ట సంకల్పాల నిలయమైన మనసు జీవితాన్ని పతనానికి గురిచేస్తుంది. జాగరూకతతో మీ మనసును సదా సన్మార్గంలో, మంచి ఆలోచనల వైపు నడిపించండి. విజయం తప్పక మీదే అవుతుంది. గెలిచే వ్యక్తి మీకంటే భిన్నంగా ఉండడు. వారు పదే పదే ఓటమిని చవిచూసినప్పటికీ మళ్లీ ప్రయత్నించే అకుంఠిత ధైర్యాన్ని కలిగి ఉంటారు. జయాపజయాలు జీవితంలో సహజం. గెలిచేవారు ఓటమితో నిరాశ చెందరు. తమ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు. నూతనోత్సాహంతో మళ్లీ ప్రయత్నిస్తారు. సహనం మరియు దృఢ సంకల్పంతో తమ లక్ష్యాన్ని సాధిస్తారు. శ్రీకృష్ణుడు బోధించినట్లు గెలవకముందే ప్రశంసలను ఆశించవద్దు. మీరు సవాళ్లను అధిగమించి విజయం సాధించినప్పుడే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. సంఘర్షణ సమయంలో మిమ్మల్ని విశ్వసించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అడ్డంకులను దాటి విజయాన్ని అందుకున్నప్పుడే ప్రపంచం మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతుంది. నేను గెలుస్తానని అతిగా విశ్వసించాను, అందుకే 100% ప్రయత్నించలేదు మరియు ఓడిపోయాను. గెలుస్తామని దృఢంగా అనిపించినప్పుడు 100% కాదు, 200% ప్రయత్నం చేయాలి. అతి విశ్వాసం అపజయానికి దారితీయవచ్చు. ఆత్మవిశ్వాసంతో పాటు అప్రమత్తత మరియు పూర్తి సమర్పణ భావం అవసరం. శ్రీకృష్ణుడు అన్నట్లు, కష్టాలను జయించి జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకున్నవాడే నిజమైన సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు. నిజమైన విశ్రాంతి కష్టపడి పనిచేసిన వారికే లభిస్తుంది. కష్టపడకుండా లభించే సౌకర్యాలు అశాశ్వతమైనవి. సుఖవంతమైన జీవితం కఠోర పరిశ్రమకు లభించే ప్రతిఫలం. విజయం సాధించడానికి చాలా కష్టపడాలి, కానీ ప్రజలు కష్టపడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. విజయం కావాలంటే కష్టపడే అలవాటును పెంపొందించుకోవాలి. ఈ అలవాటు ఒక్క రోజులో రాదు, పదే పదే ప్రయత్నించడం వల్లే అది సాధ్యమవుతుంది. కఠోర పరిశ్రమ, అంకిత భావం మరియు నిరంతర ప్రయత్నం అత్యవసరం. మీకు పనిచేసే దృఢమైన అలవాటు ఉంటే అదృష్టం కూడా మిమ్మల్ని విశ్వసించి మీరు ఆశించినవన్నీ మీకు లభిస్తాయి. నిరంతరాయంగా మరియు పట్టుదలతో పనిచేయడం వల్ల మీ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి మరియు మీలోని సానుకూల శక్తి నూతన అవకాశాలను ఆకర్షిస్తుంది. కష్టపడి పనిచేయడమే మీరు చేసే అతిపెద్ద పెట్టుబడి. గమ్యాన్ని చేరాలంటే మార్గాన్ని దాటవలసిందే. మీ దృష్టి గమ్యంపైనే ఉండాలి. దారులు ఎత్తుపల్లాలతో నిండి ఉండవచ్చు. గమ్యాన్ని చేరాలనే దృఢ సంకల్పం ఉన్నవారు మార్గంలోని అడ్డంకుల గురించి పట్టించుకోరు. లక్ష్యంపై దృష్టి సారించేవారు మార్గమధ్యంలో ఎదురయ్యే కష్టాలకు చలించరు. విజయం కేవలం పఠించడం వల్ల లభించదు, చదివిన విషయంపై లోతైన పరిశోధన చేయడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఎక్కువగా చదివితే విజయం వస్తుందనే అపోహలో ఉండకండి. విజయం సాధించాలంటే పరిశోధనకు సంసిద్ధంగా ఉండండి. లోతైన అధ్యయనం మరియు పరిశోధన మీ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. మీరు సరైన మార్గాన్ని ఏర్పరుచుకున్నట్లయితే గమ్యం గురించి అనవసరంగా చింతించకండి, నిరంతరంగా నడుస్తూనే ఉండండి. మార్గం సరైనదై మీ ప్రయత్నాలు నిజాయితీగా ఉంటే గమ్యం దానంతటా అదే మీకు లభిస్తుంది. నిరంతరం ముందుకు సాగడం, ఎంచుకున్న మార్గంపై స్థిరంగా ఉండటం అత్యంత ముఖ్యం. కేవలం మౌనంగా ఉండటం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం లభించదు. కొన్నిసార్లు మీరు మాట్లాడవలసి వస్తుంది, అప్పుడే ప్రజలకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మౌనం శక్తివంతమైనదే అయినప్పటికీ అన్ని పరిస్థితులలోనూ అది సరైనది కాకపోవచ్చు. అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా ముఖ్యమైన సమస్యలపై మీరు ధైర్యంగా మీ గళాన్ని విప్పాలి. సరైన సమయంలో సరైన మాటలతో చెప్పిన విషయం సమస్యకు పరిష్కారాన్ని చూపగలదు. మీరు ప్రస్తుత పరిస్థితి గురించి నిరంతరం ఫిర్యాదు చేయడానికి అలవాటు పడ్డారా? అయితే జాగ్రత్తగా ఉండండి, దానివల్ల మీరు ఏమీ సాధించలేరు. ఫిర్యాదు చేయడం కంటే ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా నిర్మాణాత్మకమైన చర్య తీసుకోండి. చురుకుగా వ్యవహరించండి, సమస్యలను లోతుగా విశ్లేషించండి, పరిష్కార మార్గాలను అన్వేషించండి. కేవలం ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయడం వల్ల మీరు ఆర్థికంగా స్వతంత్రులు కాలేరు. ఆర్థిక స్థిరత్వం కోసం మీ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించండి.
పొదుపు చేయడం మంచి అలవాటే, కానీ మీ ఆదాయం పరిమితంగా ఉంటే దానివల్ల పెద్ద మార్పు రాదు. మీ ఆదాయ వనరులను విస్తరించుకోండి, నూతన నైపుణ్యాలను నేర్చుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఉన్నత శిఖరాలకు ఎగరాలనుకుంటే కింద పడిపోతామనే భయాన్ని విడిచిపెట్టండి. తదుపరిసారి మరింత ఎత్తుకు ఎగురుతామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు అపజయం పొందే ప్రమాదం కూడా ఉంటుంది. పడిపోతామనే భయం మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపగలదు. పడిపోవడం అనేది విజయ ప్రయాణంలో ఒక భాగం. ప్రతి అపజయం ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మరణిస్తామని తెలిసినా మనం జీవించడం మానేయము కదా, అలాగే ఓటమి భయంతో గెలిచే ప్రయత్నాన్ని విరమించుకోకండి. మీలోని లోపాలపైనే దృష్టి సారిస్తే మీరు మీ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వలేరు. ఈ రోజు నుండి మీలోని లోపాలపై కాకుండా మీలోని మంచి లక్షణాలపై, మీరు చేసే మంచి పనులపై దృష్టి పెట్టండి. అలా చేసినప్పుడు మీ లోపాలే మీకు అవకాశాలుగా మారతాయి. మీ శక్తులు మరియు సానుకూల కర్మలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. పడిపోయి తిరిగి లేవకపోవడం గొప్పతనం కాదు. పదే పదే పడిపోయినప్పటికీ ప్రతిసారీ తిరిగి లేచేవాడే నిజమైన గొప్పవాడు. జీవితంలో ఆటుపోట్లు, దెబ్బలు తగలడం సహజం. నిజమైన గొప్పతనం ప్రతిసారీ పడిపోయిన తర్వాత మళ్లీ ధైర్యంగా నిలబడటంలోనే ఉంది. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వెనుదిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెనక్కి రావడానికి మీరు ఎంత దూరం ప్రయాణిస్తారో బహుశా మీ గమ్యం అంతకంటే దగ్గరగా ఉండవచ్చు. మార్గమధ్యంలో కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ కలగడం సహజం, కానీ వెనుదిరగడం తరచుగా మరింత కష్టతరంగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దు. ఒక అద్భుతమైన పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం, కానీ ఒక ఉత్తమమైన, నిజాయితీపరుడైన స్నేహితుడు మొత్తం గ్రంథాలయంతో సమానం. పుస్తకాలు మనకు మిత్రులు, అవి మనకు జ్ఞానాన్ని అందిస్తాయి. నిజమైన, నిష్ఠావంతుడైన మిత్రుడు ప్రతి సుఖదుఃఖంలో మనకు తోడుండి సరైన సలహా ఇస్తాడు. అటువంటి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానమైనవాడు. జీవితానికి చేతులు ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు అది అలాంటి దెబ్బ కొడుతుంది, అది జీవితాంతం మనకు గుర్తుండిపోతుంది. జీవితం అనూహ్యమైనది, అది ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని అనుభవాలు మనల్ని తీవ్రంగా కుదిపేస్తాయి, మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి, మన కళ్ళు తెరిపిస్తాయి. ఇటువంటి అనుభవాలు మనల్ని మరింత దృఢంగా, వివేకవంతులుగా మారుస్తాయి. అసాధ్యమంటూ ఏదీ లేదు. మనం ఏది ఆలోచించగలమో అదంతా మనం చేయగలం. మన ఆలోచన శక్తి అపారమైనది. అసాధ్యం అనే పదం మనలోని భయం మరియు అపనమ్మకం యొక్క ఫలితం. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం మరియు నిరంతర ప్రయత్నంతో అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. సూర్యుడిలా ప్రకాశించాలంటే ప్రతిరోజూ ఉదయించాల్సిందే. విజయం మరియు ప్రఖ్యాతి సులభంగా లభించవు. సూర్యుడు ప్రతిరోజు ఉదయించి తన కాంతితో ప్రపంచాన్ని ప్రకాశింపజేసినట్లే మీరు కూడా ప్రకాశించాలంటే ప్రతిరోజూ నూతన ఉత్సాహంతో మీ లక్ష్యాల వైపు అలుపెరగకుండా సాగాలి. నిరంతరత, క్రమశిక్షణ మరియు అంకిత భావం అత్యవసరం. మీరు చేసే పని కూడా మీ పనితీరును చూసి అలసిపోయేంతగా పనిచేయండి. ఏదైనా పనిని మీరు పూర్తి పట్టుదల, నిష్ఠ మరియు అభిరుచితో చేసినప్పుడు అసాధారణమైన, అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభంలో చాలా విషయాలు నాపై ప్రభావం చూపేవి, కాని ఇప్పుడు ఏ విషయమూ నన్ను అంతగా ప్రభావితం చేయదు. ఇది పరిపక్వతకు, మానసిక స్థిరత్వానికి సంకేతం. అనుభవంతో మీరు మరింత స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పనికి మాలిన విషయాలపై దృష్టి సారించడం మానేస్తారు, మీ అంతర్గత శాంతికి ప్రాముఖ్యతనిస్తారు. మనిషి ఏదైనా నేర్చుకోవాలని సంకల్పించుకుంటే అతని ప్రతి తప్పిదం కూడా అతనికి ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది. తప్పులు చేయడం మానవ సహజం. మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. ప్రతి తప్పు ఆత్మపరిశీలనకు, స్వీయ సుధారణకు ఒక అమూల్యమైన అవకాశం. రాధాదేవి కృష్ణుడిని అడిగింది, ప్రేమకు అసలైన అర్థం ఏమిటి? కృష్ణుడు నవ్వి అన్నాడు, ఎక్కడైతే అర్థం, ప్రయోజనం అనేవి ఉంటాయో అక్కడ ప్రేమ ఎలా ఉంటుంది? నిజమైన ప్రేమ నిస్వార్థమైనది. అందులో ఎలాంటి అంచనాలు,
షరతులు లేదా స్వార్థపూరిత ప్రయోజనాలు ఉండవు. ప్రేమ అనేది మనిషిని ఎప్పటికీ ఓడిపోనివ్వని ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ద్వేషం అనేది మనిషిని ఎప్పటికీ గెలవనివ్వని ఒక వినాశకరమైన అనుభవం. ప్రేమలో అపారమైన శక్తి, ధైర్యం, ఆశ మరియు ప్రేరణ నిక్షిప్తమై ఉంటాయి. ద్వేషం ఒక వినాశకరమైన భావోద్వేగం, అది మనసును అసూయ, క్రోధంతో కలుషితం చేస్తుంది. మంచి విషయాలు చదివే అలవాటు మీకు ఉంటే, మంచి మాటలు మాట్లాడే అలవాటు దానంతటా అదే వస్తుంది. సానుకూలమైన, ప్రేరణ కలిగించే సాహిత్యం చదవడం వల్ల మీ ఆలోచనలు పరిణతి చెందుతాయి, మీ వాణి మధురంగా, ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులను క్షమించగలిగేంత వివేకవంతులుగా ఉండండి, కానీ వారిని మళ్లీ గుడ్డిగా నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. క్షమించడం ఒక గొప్ప సుగుణం, కానీ జరిగిన తప్పును పూర్తిగా మర్చిపోయి అది మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఇవ్వకండి. క్షమించండి, కానీ అదే సమయంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. అవసరానికి మించి మంచిగా, సరళంగా ఉంటే లోకులు మిమ్మల్ని నిమ్మకాయలా పిండేస్తారు. మితిమీరిన సరళత కొన్నిసార్లు హానికరం కావచ్చు. ప్రజలు మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసి అనుచిత ప్రయోజనం పొందవచ్చు. మంచిగా ఉండండి, కానీ మీ హద్దులను తెలుసుకోండి, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. మీకు నిజంగా మంచి కోరేవాడు అన్ని రకాల మాటలు మాట్లాడతాడు, అవసరమైతే కఠినంగా కూడా మాట్లాడతాడు. మోసం చేసేవాడు కేవలం తీయని, ప్రేమపూరితమైన మాటలే మాట్లాడతాడు. మీ హితైషి తీపి మాటలతో పాటు కొన్నిసార్లు చేదుగా అనిపించే సలహాలను కూడా ఇస్తాడు. మోసగాడు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. కేవలం మాటల తీపిదనానికి లొంగిపోకండి, వారి కర్మలను మరియు ఉద్దేశ్యాలను జాగ్రత్తగా పరిశీలించండి. పాపం చేయడానికి చౌకగా, సులభంగా అనిపించవచ్చు, కానీ దాని మూల్యం చెల్లించడానికి అనేక జన్మలు పట్టవచ్చు. చెడ్డ కర్మలు క్షణికమైన సుఖాన్ని ఇవ్వవచ్చు, కానీ వాటి దీర్ఘకాలిక పర్యవసానాలు చాలా బాధాకరంగా ఉంటాయి. ప్రతి కర్మ తన ఫలాన్ని అనుభవించవలసిందే. తప్పు మనదైతే మనకంటే పెద్ద వకీలు ఎవరూ ఉండరు, అదే తప్పు ఇతరులదైతే మనకంటే పెద్ద న్యాయమూర్తి ఎవరూ ఉండరు. ఇది మనలోని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఆత్మ పరిశీలన చేసుకోండి, ఇతరుల పట్ల సానుభూతి, కరుణ కలిగి ఉండండి. మీరు సంతోషంగా ఉండటమే మీకు చెడు కోరేవారికి మీరు ఇవ్వగల అతిపెద్ద శిక్ష. అసూయాపరులు మిమ్మల్ని దుఃఖంలో చూసి ఆనందిస్తారు. మీ సంతోషం వారికి పరాజయంతో సమానం. ప్రయత్నించడం ఎప్పుడూ మానేయకండి, తాళం చెవుల గుత్తిలోని చివరి తాళం కూడా తలుపును తెరిచే అవకాశం ఉంది. విజయం తరచుగా మన చివరి ప్రయత్నం తర్వాతనే లభిస్తుంది. ఓర్పు మరియు దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూనే ఉండండి. వేచి ఉండటం మానేయండి, సరైన సమయం అనేది ఎప్పటికీ రాదు. ప్రతి క్షణం సరైనదే, దానిని మనం సద్వినియోగం చేసుకుంటే. పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏది చేయాలో దానిని ఇప్పుడే ప్రారంభించండి. విజయం గొప్ప ధ్వని చేసేంత నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో మీ పనిని మీరు చేయండి. మౌనంగా, పూర్తి ఏకాగ్రతతో పనిచేయండి. మీ ప్రయత్నాలు ఫలించినప్పుడు మీ విజయమే స్వయంగా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఎల్లప్పుడూ మౌనంగా ఉండటం సరైనది కాదు. చరిత్రే దీనికి సాక్షి. చాలా విపత్తులు సరైన సమయంలో మనిషి వ్యతిరేకించకపోవడం వల్లే సంభవించాయి. అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండటం కూడా ఒక నేరమే. ధైర్యంగా మాట్లాడటం, అన్యాయాన్ని ప్రతిఘటించడం మనందరి కర్తవ్యం. మనిషికి తన ధర్మంపై అహంకారం కలిగినప్పుడు అధర్మం జరగడం మొదలవుతుంది. ధర్మం మనకు వినమ్రతను, సహనాన్ని నేర్పుతుంది. అహంకారం అధార్మికమైన పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ధర్మాన్ని నిష్ఠతో పాటించండి, అహంకరించకండి. కోరికలను త్యజించడమే సంతోషానికి అతిపెద్ద కారణం. అపరిమితమైన కోరికలే మన దుఃఖాలకు మూల కారణం. మన కోరికలను పరిమితం చేసుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందడం వల్ల నిజమైన, శాశ్వతమైన సంతోషం లభిస్తుంది. శ్రీకృష్ణుడు బోధించినట్లు, మీరు ఇతరులకు మంచి చేయాలని కోరుకున్నప్పుడు అవే మంచి విషయాలు మీ జీవితంలోకి తిరిగి వస్తాయి. ఇదే ప్రకృతి యొక్క అమోఘమైన నియమం. ఏది విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. జీవితంలో కోపం లేదా క్రోధాన్ని మీ దరిచేరనీయకండి,
అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. క్రోధం అనేది ఒక అగ్ని లాంటిది. అది మొదట ఎందులో పుడుతుందో దాన్నే కాల్చివేస్తుంది. క్రోధంలో ఉన్నప్పుడు మనం వివేకాన్ని కోల్పోతాము. ఇతరులలో తప్పులు వెతకడం తప్పు కాదు, కానీ ఆ ప్రారంభం మీ నుండి జరగాలి. ఇతరులలో లోపాలను వెతకడం చాలా సులభం. మొదట మీలోని తప్పులను గుర్తించండి, వాటిని అంగీకరించండి. ఆత్మ పరిశీలన ద్వారా మీలోని లోపాలను సరిదిద్దుకోండి. భగవాన్ శ్రీకృష్ణుడు సెలవిచ్చినట్లు, మీ మనసు విచారంగా ఉన్నప్పుడు ధైర్యం కోల్పోవద్దు. ఎవరినీ నిందించవద్దు, మిమ్మల్ని మీరు కూడా నిందించుకోవద్దు. బహుశా ఇది మీరు మిమ్మల్ని మీరు కలుసుకునే, మీ అంతర్గత శక్తిని మీరు తెలుసుకునే ఒక అమూల్యమైన అవకాశం కావచ్చు. ఇప్పటివరకు మీరు దారి తప్పి అటూ ఇటూ తిరుగుతున్నారు. బహుశా ఇప్పుడు మీకు సరైన మార్గం దొరకవచ్చు. మీరు సరైన వారైతే ఏమీ నిరూపించుకోవడానికి అనవసరంగా ప్రయత్నించకండి. కేవలం సరైన వారిగా సత్యనిష్టతో ఉండండి. కాలమే దానికి సాక్ష్యం పలుకుతుంది. సత్యానికి ఎలాంటి రుజువు అవసరం లేదు. కాలమే అన్నింటికంటే గొప్ప సాక్షి. ఇక్కడ ప్రతి పక్షి గాయపడినదే, కాని ఏ పక్షైతే మళ్లీ ఎగరగలుగుతుందో అదే బ్రతికి ఉన్నట్లు లెక్క. జీవితంలో శాంతి కావాలంటే ఇతరులపై ఫిర్యాదులు చేయడం కంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడమే ఉత్తమం. ప్రపంచమంతా తివాచీ పరవడం కంటే మీ కాళ్లకు చెప్పులు వేసుకోవడం చాలా సులభం. జీవితాన్ని ఒక ప్రయాణంగా భావిస్తే ఆనందం లభిస్తుంది, లేకపోతే ప్రతిరోజూ ఒక సమస్యగానే తోస్తుంది. రాత్రులను తమ ప్రయత్నాలలో గడిపేవారే తమ కలల నిప్పురవ్వకు గాలిపోసి ప్రజ్వలింపజేస్తారు. గీతలో చెప్పబడినట్లు, మంచితో మంచిగా ఉండండి, కానీ చెడుతో చెడుగా ప్రవర్తించకండి. వజ్రంతో వజ్రాన్ని చెక్కవచ్చు, కానీ బురదతో బురదను శుభ్రం చేయలేరు. మీ ఆచార వ్యవహారాలను, నడవడికను ఎల్లప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోండి. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు 5 ముఖ్యమైన గుణాలను పేర్కొన్నాడు: శాంతి, సౌమ్యత, మౌనం, ఆత్మసంయమనం మరియు పవిత్రత. ఇవి మన మనసును క్రమశిక్షణలో ఉంచుతాయి. సరైన మార్గంలో పయనించడానికి ఈ గుణాలు అత్యవసరం. ప్రతి వ్యక్తి యొక్క అదృష్టం అతని గత జన్మల కర్మల ఫలం. నేటి మన కర్మలే మన రేపటి భవిష్యత్తును నిర్ధారిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించండి. ఎవరూ ఎవరి అదృష్టాన్ని మార్చలేరు, కానీ మంచి ప్రేరణ ఇచ్చి సరైన మార్గనిర్దేశం చేయవచ్చు. మనం ఒకరి కర్మఫలాన్ని మార్చలేకపోవచ్చు, కానీ వారికి సరైన దిశను చూపించగలం. జీవితంలో అవకాశం లభిస్తే సారథిగా ఉండండి, స్వార్థపరులుగా కాదు. సారథి మార్గం చూపిస్తాడు, సహాయం చేస్తాడు. నిస్వార్థ భావనతో ఇతరులకు సహాయం చేయండి. అహంకారం మనిషితో వినాశనానికి కారణమయ్యే పనులు చేయిస్తుంది. కాబట్టి ఎప్పుడూ అహంకరించకండి. సుఖవంతమైన, ప్రశాంతమైన జీవితం కోసం అహంకారాన్ని త్యజించండి. కర్మ అనేది ఒక పంట లాంటిది, దానిని మనిషి తప్పక కోయవలసి ఉంటుంది. మంచి విత్తనాలు నాటండి, అప్పుడే పంట సమృద్ధిగా, ఫలవంతంగా ఉంటుంది. ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలాన్నే పొందుతాము. అసాధ్యం అనే పదాన్ని పిరికివారు, ధైర్యహీనులు మాత్రమే వాడతారు. ధైర్యవంతులు, బుద్ధిమంతులు తమ మార్గాన్ని తామే నిర్మించుకుంటారు. అసాధ్యం అనేది కేవలం ఒక మానసిక అవరోధం మాత్రమే. శ్రీకృష్ణుడు బోధించినట్లు, మిమ్మల్ని గౌరవించని వ్యక్తితో ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మేలు. ఆత్మగౌరవం అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రతి విలువైన వస్తువును పొందడానికి మనం వంగాల్సిందే. తల్లిదండ్రుల ప్రేమ మరియు ఆశీస్సులు కూడా అటువంటి విలువైన వాటిలో ఒకటి. వినయం ఒక గొప్ప సుగుణం. వ్యక్తి విద్య కంటే ముందు సంస్కారాన్ని, వ్యాపారం కంటే ముందు సత్ప్రవర్తనను, దేవుడి కంటే ముందు తల్లిదండ్రులను గుర్తిస్తే అతనికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావు. స్వార్థంతో సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తే అవి ఎప్పటికీ ఏర్పడవు. ప్రేమతో, నిస్వార్థంగా ఏర్పడిన సంబంధాలను తెంచడానికి ఎంత ప్రయత్నించినా అవి తెగిపోవు. మీ వీపును ఎల్లప్పుడూ బలంగా ఉంచుకోండి, ఎందుకంటే ప్రశంసలు మరియు మోసం రెండూ మీ వెనుక నుండే వస్తాయి. మీ మానసిక దృఢత్వాన్ని, అప్రమత్తతను మరియు ఆత్మవిశ్వాసాన్ని ఎల్లప్పుడూ బలంగా ఉంచుకోండి.
గెలుపోటములు మన ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటాయి. ఓటమిని అంగీకరిస్తే అది ఓటమి అవుతుంది, పట్టుదలతో ప్రయత్నిస్తే అది గెలుపు అవుతుంది. మన మానసిక స్థితే మన జయాపజయాలను నిర్ధారిస్తుంది. రేపటిని సులభతరం చేసుకోవడానికి ఈరోజు మనం కష్టపడాలి. భవిష్యత్తులోని సుఖ సౌకర్యాలు మన ప్రస్తుత పరిశ్రమపైనే ఆధారపడి ఉంటాయి. కలలను నిజం చేసుకోవడానికి ముందుగా ఆ కలలను శ్రద్ధగా, ఏకాగ్రతతో చూడాలి. కలలు కనడం ముఖ్యం, కానీ వాటిని స్పష్టంగా నిర్వచించుకుని వాటిని సాధించడానికి కట్టుబడి ఉండాలి. జీవితంలో అప్పుడప్పుడు పడిపోవడం కూడా మంచిదే, దానివల్ల మన స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చే చేతులను చూసినప్పుడు మన వాళ్ళెవరో, పరాయివారెవరో స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఈ పని చేయలేవు అని ప్రజలు చెప్పే పనిని చేసి చూపించడంలోనే జీవితంలో అతిపెద్ద ఆనందం, సంతృప్తి ఉంటాయి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని సందేహించినప్పుడు మీరు విజయం సాధిస్తే ఆ ఆనందం వర్ణనాతీతమైనది, అపురూపమైనది. సమస్యలకు కారణం ఇతరులని మీరు భావించినంత కాలం ఆ సమస్యలను మీరు ఎప్పటికీ పరిష్కరించలేరు. బాధ్యతను స్వీకరించడమే సమస్య పరిష్కారం వైపు వేసే మొదటి అడుగు. ప్రజలు మీపై కోపగించుకోవడం, మిమ్మల్ని విమర్శించడం మొదలుపెడితే మీరు సరైన మార్గంలో పయనిస్తున్నారని అర్థం చేసుకోండి. ఇది సత్యం మరియు న్యాయం మార్గంలో పయనించేవారికి ఎదురయ్యే ఒక సంకేతం కావచ్చు. దీనిని వివేకంతో స్వీకరించండి. పదే పదే ఫిర్యాదులు చేసేవాడు ఓడిపోతాడు, వేలసార్లు ప్రయత్నించేవాడు గెలుస్తాడు. ఆలస్యంగా అయినా సరే జీవితంలో తప్పకుండా ఏదో ఒకటి సాధించండి. ఎందుకంటే కాలంతో పాటు ప్రజలు మీ యోగక్షేమాలను కాదు, మీ హోదాను, మీ స్థానాన్ని అడుగుతారు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఏమీ లభించదు. నా నీడ కూడా నేను ఎండలో నడిచిన తర్వాతే నాకు కనిపించింది. కేవలం డబ్బుతోనే వ్యక్తి ధనవంతుడు కాడు. మంచి ఆలోచనలు, సక్రమమైన దృక్పథం మరియు మధురమైన ప్రవర్తన ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మనిషి జీవితం కేవలం అతని కర్మలపైనే నడుస్తుంది. ఎలాంటి కర్మలు చేస్తాడో అలాంటి జీవితాన్నే పొందుతాడు. వ్యక్తి ఆత్మజ్ఞానంతో తనలోని సందేహమనే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఆత్మజ్ఞానం సత్యం యొక్క కాంతిని మనకు అనుభవింపజేస్తుంది. భగవాన్ కృష్ణుడు సెలవిచ్చినట్లు, నాతో ఎల్లప్పుడూ అనుసంధానమై నన్ను అనన్య భక్తితో ప్రేమించేవారికి నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. దేవుని కృప అంకిత భావంతో, నిష్ఠతో కూడిన భక్తులకు తప్పక లభిస్తుంది. సత్యం, నేనే సత్యం అని ఎప్పుడూ చెప్పుకోదు. అబద్ధం ఎల్లప్పుడూ నేను మాత్రమే సత్యం అని ఘోషిస్తూ ఉంటుంది. అంతిమంగా సత్యమే గెలుస్తుంది. పరివర్తన అనేది ప్రపంచ నియమం. దీనిని అంగీకరించినవాడు సుఖంగా, ప్రశాంతంగా ఉంటాడు. నేను భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోని జీవులందరినీ ఎరుగుదును, కాని నన్ను నిజంగా, సంపూర్ణంగా ఎవరూ ఎరుగరు. దేవుడు సర్వజ్ఞుడు అయినప్పటికీ ఆయన అజ్ఞేయుడు, మానవ బుద్ధికి అందనివాడు. మనిషి ఏ రూపంలో దేవుడిని స్మరిస్తాడో దేవుడు అదే రూపంలో అతనికి దర్శనమిస్తాడు. సజ్జనులు, శ్రేష్ఠులు ఎల్లప్పుడూ మంచిగా ప్రవర్తించాలి, ఎందుకంటే సామాన్య ప్రజలు వారి అడుగుజాడలలోనే నడుస్తారు. బుద్ధిమంతుడైన వ్యక్తి తన చైతన్యాన్ని ఏకీకృతం చేసి ఫలాపేక్షను విడిచిపెట్టి నిష్కామ కర్మను ఆచరించాలి. మనసు చాలా చంచలమైనది, కానీ నిరంతర అభ్యాసం మరియు వైరాగ్యంతో దానిని అదుపులోకి తీసుకురావచ్చు. ఇంద్రియాలకు సంబంధించిన ఊహాజనితమైన సుఖాలు ఆరంభం మరియు అంతం కూడా కలిగి ఉంటాయి. అవి అంతిమంగా దుఃఖానికి దారితీస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరూ గొప్పగా పుట్టరు, వారి కర్మలే వారిని గొప్పవారిని చేస్తాయి. ఏది చేశారో అది తప్పకుండా మీ ముందుకు వస్తుంది. కర్మ ఎవరికీ చుట్టం కాదు, అది నిష్పక్షపాతంగా తన ఫలాన్ని అందిస్తుంది. చెట్లు మరియు నీరు కలిసి ఉన్న చోట పచ్చదనం విలసిల్లుతుంది. అదేవిధంగా మనసులో సరళత, కుటుంబంలో మంచి సంస్కారాలు ఉన్న చోట జీవితంలో పచ్చదనం, ఆనందం వెల్లివిరుస్తాయి. మంచివారిని శ్రీకృష్ణుడు పరీక్షిస్తాడు, కాని వారి చేయి ఎన్నడూ విడువడు. చెడ్డవారికి చాలా ఇస్తాడు, కాని వారికి తన తోడును అందించడు. జీవితంలో ఇద్దరు వ్యక్తులు మనకు అత్యంత అవసరం. ఒకరు శ్రీకృష్ణుడు, యుద్ధం చేయకపోయినా విజయాన్ని ఖాయం చేసేవాడు.
రెండవవాడు కర్ణుడు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తున్నా మన చేయి విడవనివాడు. నువ్వు కోరుకున్నదే చేస్తావు, కానీ నేను కోరుకున్నదే జరుగుతుంది. కాబట్టి నేను కోరుకున్నది నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు కోరుకున్నది దానంతటా అదే జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఒకసారి కన్నీటితో అన్నాడు, నేను అందరి మాట వింటాను, కానీ నా మాట ఎవరు వింటారు? మనిషి తప్పు చేసేటప్పుడు కుడియడమా ముందు వెనుక అంతా చూస్తాడు, కాని పైకి భగవంతుని వైపు చూడటం మర్చిపోతాడు. శ్రీకృష్ణుడు బోధించినట్లు పుట్టినవారికి మరణం ఎంత నిశ్చయమో మరణించిన వారికి పుట్టుక కూడా అంతే నిశ్చయం. కాబట్టి అనివార్యమైన దాని గురించి శోకించడం వ్యర్థం. నిన్ను నువ్వు నమ్ముకుంటే అది నీ బలం అవుతుంది, ఇతరులను నమ్ముకుంటే అది నీ బలహీనత అవుతుంది. నువ్వు ఎప్పుడు సరిగ్గా ఉన్నావో ఎవరూ గుర్తుంచుకోరు, కాని నువ్వు ఎప్పుడు తప్పు చేశావో అందరూ గుర్తుంచుకుంటారు. నేను ఎవరి అదృష్టాన్ని నిర్మించను, కర్మఫలాలను కూడా నేరుగా ఇవ్వను. కర్మ నియమం స్వయం ప్రతిపత్తి కలిగినది, అది దానంతటా అదే పనిచేస్తుంది. మనిషి ఎంత తెల్లగా అందంగా ఉన్నా అతని నీడ నల్లగానే ఉంటుంది. నేను శ్రేష్ఠుడిని అనేది ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే శ్రేష్ఠుడిని అనేది అహంకారం. శ్రీకృష్ణుడు అంటాడు, నీదేముందని ఏడుస్తావు? ఏం తెచ్చావని పోగొట్టుకున్నావు? ఏం సృష్టించావని అది నాశనమైంది? నువ్వు ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోవు. ఏది తీసుకున్నావో అది ఇక్కడి నుండే తీసుకున్నావు, ఏది ఇచ్చావో అది ఇక్కడే ఇచ్చావు. స్నేహం చేయలేకపోతే కనీసం శత్రుత్వం కూడా చేయకూడదు. జరిగిందంతా మంచికే, జరుగుతున్నది కూడా మంచికే, జరగబోయేది కూడా మంచికే. గతాన్ని గురించి పశ్చాత్తాపపడకు, భవిష్యత్తు గురించి అనవసరంగా చింతించకు, వర్తమానాన్ని ఆనందించు. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరికైనా ఏదైనా ఇచ్చి అహంకరించకు. బహుశా నువ్వు నీ గత జన్మ రుణాన్ని తీరుస్తున్నావేమో. జీవితమనే యుద్ధంలో నువ్వే స్వయంగా కృష్ణుడిగా, స్వయంగా అర్జునుడిగా మారాలి. రోజూ నీ జీవిత రథానికి నువ్వే సారథిగా మారి ఈ జీవిత మహాభారతాన్ని ధైర్యంగా పోరాడాలి. నూనె అయిపోతే దీపం ఆరిపోతుంది, అలాగే మన కర్మలు క్షీణిస్తే మన అదృష్టం కూడా నశిస్తుంది. ఎవరూ నీకు తోడు లేరని నిరాశ చెందకు, భగవంతుని కంటే గొప్ప తోడు, గొప్ప ఆసరా మరెవరూ లేరు. దేనినైతే నీదని భావించి అమితంగా సంతోషిస్తావో ఆ సంతోషమే, ఆ అనుబంధమే నీ దుఃఖాలకు కారణమవుతుంది. అంటే ఆసక్తి, వ్యామోహం. కోపమైనా తుఫానైనా అవి శాంతించిన తర్వాతే ఎంత నష్టం జరిగిందో మనకు తెలుస్తుంది. పరోపకారం చేయడం గొప్ప పుణ్యం, ఇతరులను బాధపెట్టడం, హింసించడం గొప్ప పాపం. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. చేప అడవిలో పరుగెత్తలేదు, సింహం నీటికి రాజు కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతిదానికి దాని ప్రాముఖ్యతను ఇవ్వండి. మీ గురించి మీరు అనవసరంగా గర్వపడకండి. రాయి కూడా తన బరువు ఎక్కువైతే నీటిలో మునిగిపోయి తన ఉనికిని కోల్పోతుంది. మరీ నిష్కపటంగా, అమాయకంగా ఉండటం కూడా మంచిది కాదు. అడవిలో నిటారుగా, సూటిగా ఉండే చెట్లను మొట్టమొదట నరికివేస్తారు. అదృష్టవంతులు తమకు కొంచెం చెడు జరిగినా దేవుణ్ణి తిట్టుకుంటారు. దురదృష్టవంతులు తమకు కొంచెం మంచి జరిగినా దేవుడికి ధన్యవాదాలు తెలుపుతారు. ప్రియ భక్తులారా, సుఖదుఃఖాలపై మా ఈ ప్రసంగం మీకు ఎలా అనిపించింది? ఏవైనా లోపాలుంటే దయచేసి వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి, మేము వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాము. మీకు నచ్చితే మా ఛానల్కు సభ్యత్వం పొందండి మరియు గంటా చిహ్నాన్ని నొక్కండి. భగవంతుని ఆశీస్సులతో మీ జీవితం ఆనందంతో, సంతోషంతో నిండిపోవాలని మేము కోరుకుంటున్నాము. రేపు మళ్ళీ కలుద్దాం. జై శ్రీ రాధే కృష్ణ. ధన్యవాదాలు.